మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా, ఉన్నతమైన స్థలములయందు వసించువాడా, విరిగిన మనసు వసించువాడా, వసించువాడా, విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 179వ రోజు, జూన్ 28వ తేదీ. అంశము: తమకున్న కొన్ని వస్తువులలో వారిద్దరికీ సమాన వాటా ఉన్నది. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 36వ వచనం వరకు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ అంశం కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. అక్కడ ఒక పురుషుడు మరియు స్త్రీ మరియు వారు కలిసి ఉండాలని అనుకున్నారు. వారు మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళైనా తమ మనసుని కలుపుతారేమోనని. కానీ వారి వల్ల కూడా కాలేదు. వారు కలిసి జీవించడానికి ఉన్న ఆలోచన మార్గాలన్నీ ప్రయత్నించారు. ప్రతి దాని దగ్గరకు వారు వెళ్ళారు, అయినా వారి వివాదము తీరలేదు. సరే, చివరికి వారు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వారు ఒకరి ఎదుట ఒకరు, ఒకరి సమక్షంలో మరొకరు కలిసి ఉండలేకపోయారు. మరియు వారి గొడవ ఇంకా పెద్దదయ్యింది. కాబట్టి వారు విడాకులు తీసుకుందామని నిశ్చయించుకున్నారు. కాబట్టి వారు డబ్బులకి ఒక లాయర్ను మాట్లాడుకుని తమకి విడాకులు మంజూరు చేయమని అడిగారు. ఆ లాయర్ ఇలా సలహా ఇచ్చాడు: మంచిది, ఇప్పుడు మీరు విడిపోవడానికి ముందు ఒక పని చెయ్యండి. అదేమిటంటే, ఉమ్మడిగా ఉన్న మీకున్న స్థలాన్ని విక్రయించండి. దానికి ముందు మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఇంటిలో ఉన్న వస్తువులన్నీ అమ్మి సమానంగా వాటిని పంచుకోండి. అటు తర్వాత స్థలము అమ్మిన డబ్బులతో విడాకులు తీసుకోండి. దాని చొప్పున భార్యాభర్తలు కలిసి వెళ్ళారు. వారి ఇంటికి వెళ్ళారు. వారి నివాస గది హాల్లోనికి వెళ్ళారు. అక్కడ ఆమె, నేను దీనిని తీసుకుంటున్నాను అని చెప్పింది. మరి అతడు కూడా, అయితే నేను ఇది తీసుకుంటానని చెప్పాడు. మరియు వారు మరలా వాళ్ళు కోపంగా ఉండి ఒకరితో ఒకరు గొడవ పడుకుంటున్నారు. కొద్దిసేపటికి వారు ఇలా అనుకున్నారు: మంచిది, నీవు ఇది తీసుకుంటానంటే నేను నీకు ఇది ఇస్తాను. అలా ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తరువాత వారు అందరూ కలిసి కూర్చునే చోటకు మరియు ఇంకా అనేక చోట్లకు వెళ్ళారు. మరియు వంటగదిలోనికి మరియు బెడ్రూమ్లోనికి వెళ్ళారు. వారు తమకు రావాల్సిన వాటాల్ని విభజించుకుంటున్నారు. అప్పుడు చివరిగా వారికి ఆ పాత వస్తువులు భద్రపరిచే గదిలో
ఏవో కొన్ని వస్తువులు ఉన్నాయని గుర్తుకు వచ్చింది. వెంటనే వారు ఆ పాత గదిలోనికి వెళ్ళి మరియు వారు ముఖ్యమైన వస్తువులను ఆ పాతదైన ఒక దానిని బయటకు తీశారు. మరియు వారు వాటన్నింటిని బయటకు తీసి చూడటం మొదలుపెట్టి, ఇది నీ కొరకు మరియు ఇది నా కొరకు అని అనుకునిచుండిరి. చివరిగా వారిద్దరి కళ్ళు ఒక చిన్న వస్తువు మీద పడ్డాయి మరియు వారిద్దరూ తొందరగా పోటీపడి ఆ వస్తువును పట్టుకుని లాగుకొనుచున్నారు. వారిద్దరూ ఒకరినొకరు అలా లాగుకుంటూ చూసుకునుచున్నారు. అది ఏమిటి? అది ఒక జత తెల్లని చిన్న బూట్లు. అవి వారి పాపకి చెందినవి. ఆ పాప ఇప్పుడు బ్రతికి లేదు. అవి వారిద్దరికీ చెందిన భాగమై ఉన్నవి. అందుకే ఆ పాప చిన్న బూట్లను ఇద్దరూ 2 చేతులతో గట్టిగా పట్టుకుని లాగుకుంటున్నారు. నిజంగా ఆ బూట్లు ఎవరికి చెందుతాయి? ఎవరివి అవి? అవి వారిద్దరికీ చెందుతాయి. తమకున్న కొన్ని వస్తువులలో వారిద్దరికీ సమాన వాటా ఉన్నది. మరికొద్ది నిమిషాలలోనే ఒకరికి ఒకరు చూస్తుండగానే కన్నీళ్లు రావటం ప్రారంభమైంది. వారు బొగ్గల మీదుగా కారుతూ కిందకు పడ్డాయి. అది ఏమిటి? ఎందుకని వారు అన్నింటినీ భాగాలుగా పంచుకున్నారు? కానీ ఒక వస్తువు దగ్గరకు వచ్చేసరికి పంచుకోలేకపోయారు. ఎందుకనగా వారిద్దరికి సంబంధించినది ఆ ఒక్కటి. అదే వారి కుమార్తె మరియు ఆమె పరలోకములో ఉన్నది. అప్పుడు ఇంకా గొడవ పోయింది. మరికొద్ది నిమిషాల్లోనే వారి ఒకరికొకరు చేతులు కలుపుకున్నారు. విడాకుల సమస్య పోయింది. అక్కడ ఆ వాతావరణమంతా శాంతి నెలకొంది. క్షమాపణ అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన మాదిరికరమైన అంశము. మహా గొప్ప దేవుడును సమాధానానికి కర్త అయిన మన యేసయ్యకు, సర్వాంతర్యామి అయిన మన ప్రభువుకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సర్వలోకాన్ని ప్రేమించే మన గొప్ప దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల ఎంతో గొప్ప ప్రేమను కలిగి మనల్ని ఎల్లప్పుడూ సమాధానపరుస్తూ, సమాధానకర్తగా మన మధ్య నివసిస్తూ, మనకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండి మన కుటుంబాల్లో ఎల్లప్పుడూ ఆయన శాంతి సమాధానాలను అనుగ్రహిస్తూ, ఆయన శాంతినే మనకిస్తూ, మన కుటుంబాల్లో నెమ్మది కలుగజేస్తూ మనలను ముందుకు నడుపుతున్న గొప్ప దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి, ఎల్లప్పుడూ మనల్ని ఆదరించేవాడుగా ఉండి, మన మనస్సులను నెమ్మదిపరిచి గొప్ప సఖ్యతనిచ్చే ఆ గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ ప్రేమమయుడై ఉన్నాడు. ఆయనకున్న అదే ప్రేమను వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చడం ద్వారా అదే ప్రేమను మనలో సంతరించుకుంటూ ఉన్నాము. ఆ ప్రేమ మనలో ఉంటే మన జీవితాలు ఎంతో సఖ్యతగాను, ఎంతో సమాధానంగాను, ఎంతో ఉజ్వలంగాను ఉంటాయి. ప్రియ సోదరులారా, ఆ ప్రేమ అనేది కరువు అవుతే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సాతాను అనేక ప్రలోభాలకు గురిచేసి, అనేక ఇబ్బందులకు గురిచేసి మనలను నరకానికి పంపే దారిలో నిలబెడతాడు. ఓ ప్రియ సోదరులారా, ఎల్లప్పుడూ మన కుటుంబాలలో సాతాను ఏ మాత్రము ప్రవేశించకుండా, వాడికి ఏ మాత్రము చోటు దొరకకుండా మనం ఎల్లప్పుడూ వాక్యముతో నిలబడి, వాక్యములో దాగి ఉన్న ఆ ప్రేమను మన జీవితాలకు అన్వయించుకుని మనం ప్రేమగా జీవిస్తున్నప్పుడు మనలో ఏ కలహాలను వాడు పెట్టలేడు. వాడికి ఏ అవకాశము దక్కదు. ప్రియ సోదరులారా, మనలను విడదీయడానికి సాతానికి ఏ అవకాశము దక్కదు. మన వాక్యముతో నిలబడి ఉంటే నిశ్చయంగా మన జీవితాలు ఎంతో ఉజ్వలంగా, ఎంతో ఆశీర్వాదకరముగా, ఎంతో ఉన్నతముగా ఆయనలో ప్రకాశిస్తాయి. మన జీవితాల్లో వాక్యానికి చోటు లేకపోతే నిశ్చయంగా మన జీవితము చిన్న భిన్నమయ్యే స్థితికి వెళ్ళిపోతుంది, పతనా వ్యవస్థకు దారితీస్తుంది. మన మధ్యలో దేవుడు నివసిస్తే ఆయనే మనకు సమాధానాన్ని అనుగ్రహించి, ఆయనే మనకు నెమ్మదిని కలిగించి మనలను ముందుకు నడుపుతాడు. మన మధ్యలో ఆయన నివసించవలసిన అవసరము ఎంతో ఉన్నది. ఆయన అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఆయన మన కొరకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనతో నిలిచి ఆయన నుండి ఆ గొప్ప సమాధానాన్ని, ఆ ప్రేమను, ఆ సఖ్యతను పొందుకుని
మనము ఆయనలో ఎంతో ఉన్నతంగా జీవించగలుగుతాము. ప్రేమ సమాధానాలకు కర్త అయిన మన దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక వాక్య భాగాన్ని చదివినట్లయితే 2 కొరింథీయులకు 13వ అధ్యాయము 11వ వచనము, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ప్రియ సోదరులారా, మనం ఆయనతో నిలబడకపోతే, ఆయనకు మన మధ్య చోటునివ్వకపోతే నిశ్చయంగా సాతాను మన మధ్యకు వచ్చి మనలను విడదీసి మనలను అనేక ప్రలోభాలకు గురిచేసి మనలో ఎన్నో సమస్యలను వాడు ఉత్పన్నం చేస్తాడు. సమాధానానికి కర్త అయిన దేవుడు, ప్రేమకు కర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన మనకు శాంతిని అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానని. యోహాను 16వ అధ్యాయము 33వ వచనము. ప్రియ సోదరులారా, ఈ లోకములో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా మనకు సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. మనం ఆయన యందు నిలబడితే, ఆయన మాటలు మన యందు నిలబడితే నిశ్చయంగా మనలో శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మెండుగా ఉంటుంది. ప్రియ సోదరులారా, అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఇక్కడ మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. తమకున్న కొన్ని వస్తువులలో వారిద్దరికి సమాన వాటా ఉన్నది. ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చాము. ఇక్కడ మనం చదువుకున్న అంశము, భార్యాభర్తలుగా ఉన్న ఇద్దరు స్త్రీ పురుషులు ఎంతో అన్యోన్యంగా జీవించి కొంతకాలం వారు ప్రేమ ఆప్యాయతలను పంచుకుని ఎంతో అన్యోన్యంగా జీవించి కొన్ని కారణాల వల్ల, కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల, కొన్ని ప్రలోభాలకు గురయ్యి వారు కలహాలు తెచ్చుకుని వారు ఒకరినొకరు విడిపోవడానికి వారు సిద్ధపడినట్లుగా మనం చదువుకున్నాం. వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు మానసికంగా నెమ్మది పొందడానికి. కానీ ఏవి వారిని సరిచేయలేకపోయాయని చివరికి ఒకరినొకరు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడినట్టుగా మనం చదువుకున్నాం. అలాంటి పరిస్థితులు లాయర్ వారికి సలహా ఇచ్చాడు. మీరు మీ ఇంట్లో ఉన్న సమస్త వస్తువులను అలాగే మీకున్న ఆస్తులను అమ్మి సమాన వాటాను పంచుకోమని ఆ లాయర్ ఇచ్చిన సలహా మేరకు వారు ఆ ఇంటిలోకి వెళ్ళి వారికి కనిపించిన ప్రతి వస్తువును ఇది నాకు కావాలంటే ఇది నీకు కావాలని, ఇది నాకు కావాలంటే ఇది నాకు కావాలని వారికి వారు పంచుకున్నట్టుగా మనం చదువుకున్నాం. చివరిగా వారిద్దరి కళ్ళు ఒక చిన్న వస్తువు మీద పడ్డాయి మరియు వారిద్దరు తొందరగా పోటీపడి ఆ వస్తువును పట్టుకుని లాగుకొనుచున్నారు. వారిద్దరు ఒకరినొకరు అలా లాగుకుంటూ చూసుకునిచున్నారు. అది ఏమిటి? అది ఒక జత తెల్లని చిన్న బూట్లు. అవి వారి పాపకు చెందినవి. ఆ పాప ఇప్పుడు బ్రతికలేదు. అవి వారిద్దరికీ చెందిన భాగమై ఉన్నవి. అందుకే ఆ పాప చిన్న బూట్లను ఇద్దరు 2 చేతులతో గట్టిగా పట్టుకుని లాగుకుంటున్నారు. నిజంగా ఆ బూట్లు ఎవరికి చెందుతాయి? అవి ఎవరివి? అవి వారి ఇద్దరికి చెందుతాయి. తమకున్న కొన్ని వస్తువులలో వారిద్దరికి సమాన వాటా ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, ఓ దేవుడు వారి మధ్య తిరిగి మళ్ళీ సఖ్యతను ఇస్తున్నాడు. వారు పోగొట్టుకున్న ప్రేమను వారు పునరుద్ధరింపజేసుకోవడానికి దేవుడు చిన్న అవకాశాన్ని తీసుకుని వారి మనసులను ఏకం చేస్తూ ఉన్నాడు. వారికి సమాధానాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. వారిలో గొప్ప సఖ్యతనిచ్చి ఒకరికొకరు అర్థం చేసుకునేలాగున వారికి పశ్చాత్తాపం కలుగజేసి ఆ చిన్న వస్తువును బట్టి ఆ చిన్న పాప యొక్క జ్ఞాపకాలను ఒకరికొకరు గుర్తు చేసుకొని వారు తిరిగి పోగొట్టుకున్న ఆ మొదటి ప్రేమను, ఆ మొదట వారిద్దరూ కలిసి జీవించిన ఆ అనుభవాలన్నీ గుర్తు చేసుకుని వారిలో ప్రేమను పెంచుకుంటూ ఉన్నారు. ఆ క్షణంలో వారు పశ్చాత్తాపపడుతూ కన్నీళ్లు కారుస్తున్నారని ప్రవక్త మనకు చెప్పాడు. ఇక్కడ మనం చదువుకున్నాం. మరికొద్ది నిమిషాల్లోనే ఒకరికి ఒకరు చూస్తుండగానే కన్నీళ్లు రావడం ఆరంభమై వారి బుగ్గల మీదుగా కారుతూ కిందకు పడ్డాయి. అది ఏమిటి?
వారు అన్నింటినీ భాగాలుగా పంచుకున్నారు. కానీ ఒక వస్తువు దగ్గరకు వచ్చేసరికి పంచుకోలేకపోయారు. ఎందుకనగా వారిద్దరికి సంబంధించినది ఆ ఒక్కటి, అదే వారి కుమార్తె అయ్యున్నది. ఆమె ఇప్పుడు పరలోకంలో ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, ఆ పశ్చాత్తాపాన్ని బట్టి వారిలో ప్రేమ తిరిగి మళ్ళీ పునరుద్ధరింపజేయబడుతున్నది. దేవుడు వారి మధ్యకు వచ్చి ఒకరికి ఒకరు సమాధాన పడునట్లు వారి మధ్యలో గొప్ప కార్యాన్ని జరిగించాడు. అప్పుడు ఇంకా గొడవ పోయింది. మరి కొద్ది నిమిషాల్లోనే వారు ఒకరి చేతులు ఒకరితో కలుపుకున్నారు. విడాకుల సమస్య పోయింది. అక్కడ ఆ వాతావరణం అంతా శాంతి నెలకొన్నది. ప్రియ సోదరులారా, ఎప్పుడైతే మనం ఒప్పుకోలేని స్థితికి వస్తామో వెంటనే దేవుడు మన పట్ల గొప్ప కార్యము జరిగించేవాడుగా, మనకి గొప్ప నెమ్మదిని కలుగజేసేవాడుగా, మనలో గొప్ప శాంతిని అనుగ్రహించేవాడుగా, మన కుటుంబాల్లో సఖ్యతనిచ్చి మనము ఆయనలో ఉన్నతముగా జీవించేవారుగా, ఆయన మన కుటుంబాలను ఎల్లప్పుడూ కాచి కాపాడేవాడుగా, ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు అనేక గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్యకు వచ్చి అనేకమైన గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు మనకున్నాడు. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, షాలోము రాజు ఆయనే. సమస్త ఈవులను మనకు అనుగ్రహించి మనలను బలపరిచే గొప్ప దేవుడు ఆయనే. ఆయనే మనకు తోడై ఉన్న గొప్ప దేవుడు, ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు. మనం ఒప్పుకుంటే సమస్తాన్ని క్షమించే గొప్ప దేవుడు. తిరిగి మనలను ఆయనలో గొప్ప శాంతియుతంగా జీవించేవారుగా, ఆయన ప్రజలుగా మనలను చేసి మనలను బలపరిచే దేవుడుగా ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తోడేళ్ల వంటి స్వభావాలు కలిగి ఉన్నా, ఆయన కరుణ హస్తాలతో మనలను తాకి మనలో గొప్ప శాంతిని, గొప్ప ప్రేమను మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు మన మధ్య లేకపోతే, మనలో ఆయనకు చోటు లేకపోతే, సాతాను మనలో ప్రవేశించి వాడు మన కుటుంబ వ్యవస్థలను నాశనం చేసే స్థితికి తీసుకువెళ్తాడు. ప్రియ సోదరులారా, మన కుటుంబాలను శాంతిపరిచేది, మన కుటుంబాలను నెమ్మదిపరిచేది, మన కుటుంబాల్లో సఖ్యతనిచ్చేది కేవలం క్రీస్తే. ఆయన వాక్యమే. మనం ఎల్లప్పుడూ వాక్యానికి లోబడి పశ్చాత్తాపంతో మన జీవితాలను ఆయనకు సమర్పించుకున్నప్పుడు మనలో గొప్ప ప్రేమను ఉద్భవింపజేసి మన కుటుంబాలు ఎల్లప్పుడూ ఎంతో మహిమకరంగా జీవించేలాగున, ఈ లోకానికి మాదిరికరంగా జీవించేలాగున, ఆదర్శప్రాయంగా జీవించేలాగున తన వాక్యముతో ఆయన మనలను మలవబోతున్నాడు. ఆయన వాక్యముతో మనలను ఆయన మలుస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి, మనం కలిగి ఉన్న సమస్త ఈవులను బట్టి, ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వర్తమానాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ వాక్యాన్ని వెంబడిస్తూ మన జీవితాలకు అన్వయించుకుంటూ మన కుటుంబ వ్యవస్థలను కట్టుకుందాము. శాంతి సమాధానముగా జీవిందాం. ఎల్లప్పుడూ మన కుటుంబాలు క్రీస్తుకు మహిమకరముగా జీవించేలాగున వాక్యముతో ఎల్లప్పుడూ కట్టుకొని యథార్థముగా జీవిందాం. అంతం వరకు ఆయన అడుగుజాడలను వెంబడించి ఆయన పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి మన కుటుంబాలను శాంతి సమాధానాలతో నింపునుగాక. ఆ షాలోము రాజు మన మధ్య నివసించి మనలను సమాధానపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము యోబు గ్రంథము 11, 12, 13 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. మన షాలోము రాజు మనలను సమాధానపరిచే గొప్ప దేవుడు మనకున్నాడని, శాంతి సమాధానానికి కర్త అయిన యేసు యొక్క ప్రేమను అనేక మందికి పరిచయం చేసి పతన వ్యవస్థకు చేరుకున్న అనేక కుటుంబాలను కుటుంబ బలిపీఠం ద్వారా కట్టండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ మెండుగా ఉండి మిమ్మలను ఆదరించి మిమ్మలను బలపరుచునుగాక. షాలోమ్.
విరుగని దానిని కోరదు లోకం విరుగని చోని దృష్టిలో శూన్యం విరుగని దానిని కోరదు లోకం విరుగని చోని దృష్టిలో శూన్యం అలయ కోబును విరచిన దేవా అలయ కోబును విరచిన దేవా ఇశ్రాయేలుగా మలచునన్నీ ధరలు ఇశ్రాయేలుగా మలచునన్నీ ధరలు ఈ ధరలు విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా విరుగని మేఘము కురువదు భువిలో పగులని నేల ఫలములనీయదు విరుగని మేఘము కురువదు భువిలో పగులని నేల ఫలములనీయదు సిలువలో మాకై విరిగిన దేవా సిలువలో మాకై విరిగిన దేవా జీవాహారము జీవజలము నీవే జీవాహారము జీవజలము నీవే నీవేగా విరిగిన మనసే నీ